ఆ! హిందూ ధర్మక్షేత్రానికి హిందూ చెందిన ఒక వ్యక్తి సంతోష్ కుమార్ గణపాటిట ఋగ్వేద అధ్యాపకులట. ఇతను మనకి జంతువుల్ని కాదు కుక్కల్ని జంతువుల్ని కాదు మనుషుల్ని ఎలా ప్రేమించాలో, ఎంత గాఢంగా ప్రేమించాలో చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు. మరి నేర్చేసుకుందాం రండి మరి. తీర్పు మీరంతా కూడా వినే ఉంటారు, చదివే ఉంటారు. కుక్కల పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఏమిటా తీర్పు అని మనం చూస్తే కనుక ఢిల్లీ మరియు ఎన్సీఆర్ పరిధిలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ కూడా 8 వారాల్లో షెల్టర్లకు తరలించాలి అని చెప్పేసి అది మనుషుల్ని ప్రేమించే ముందు జంతువులకి కొంచెం జంతువుల కోసం మాట్లాడగలరు కాబట్టి ముందు జంతువుల్ని ఎలా చూడాలో ఇతను చెప్తారనమాట. కోర్టు ఆదేశించిందండి. ఎందుకు ఆదేశించింది అంటే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్నటువంటి వీధి కుక్కల వల్ల ర్యాబిస్ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుక్క కాటుకు చాలా మంది బలైపోతూ ఉన్నారు. అందువల్ల ఆ కుక్కల్ని షెల్టర్లకు తరలించండి, తద్వారా మనుషుల్ని కాపాడండి అని చెప్పేసి సుప్రీం చూడండి, మొత్తం దేశం అంతా కుక్కలున్నా కానీ ఢిల్లీలో మాత్రమే ర్యాబిస్ వ్యాధి ఎక్కువ వస్తుందట. మరి అక్కడ ఒక్క దగ్గరే ఎందుకు ర్యాబిస్ వ్యాధి వస్తుందో, అలా అంటే ప్రతి దగ్గర కూడా ర్యాబిస్ వ్యాధి వస్తుంది కాబట్టి ప్రతి దగ్గర చంపేయాలని సార్ గారు మనకి చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. విందాం ఏం చెప్తున్నాడు. వెంటనే వీళ్ళంతా బయలుదేరిపోయారండి. ఈ ఢిల్లీ వీధుల్లో ఉన్నటువంటి లక్షలాది కుక్కలు, 3 లక్షల కుక్కలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. ఈ కుక్కల బాగోగులు వీళ్ళు ఎవరైనా పట్టించుకున్నారా? ఈ కుక్కలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఏం తింటున్నాయి, ఏం చేస్తున్నాయి? సరే, ఇప్పుడు ఈ కుక్కల బాగోగులు అంటున్నాడు, ఎవరైనా పట్టించుకున్నారా, ఏం తింటున్నాయి, ఏం చేస్తున్నాయి అనేసి. మరి నువ్వు ఏమైనా ఇప్పటి వరకు వాటి గురించి కుక్కలు ఏం చేస్తున్నాయి, కరిసేస్తున్నాయని అయితే చెప్పడానికి ముందుకు వచ్చావు, అది క్లియర్గా తెలుస్తుంది. మరి అవి ఏం తింటున్నాయి అన్న విషయం ఎప్పుడైనా పట్టించుకున్నావు నువ్వు? తెలీదు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన వెంటనే ఈ తీర్పు సరిగ్గా లేదు, మళ్ళీ పునఃపరిశీలించాలి అని చెప్పేసి జంతు ప్రేమికులము అని చెబుతూ జంతు ప్రేమికుల సంఘాలు బయలుదేరాయి. కొవ్వొత్తుల ర్యాలీలు, అలాగే సామాజిక మాధ్యమాల్లో ఏడుపులు ఇవన్నీ కూడా గమనిస్తున్నామండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 3 లక్షల కుక్కల్ని కూడా షెల్టర్లకు తరలించండి అని చెప్పింది. అంటే కోర్టు ఉద్దేశం ఏమిటి? వాటిని వీధిలో వదిలేయవద్దు, షెల్టర్లకు తరలించేసి రక్షించండి అని చెప్పేసి ఉద్దేశం. అంతే కానీ చంపేయమని చెప్పలేదు. షెల్టర్లకు తరలించండి అని చెప్పడం మాట అయితే కరెక్టు. కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ ఇప్పుడే మాట్లాడదాం దీని గురించి. ఇతను సార్ గారు ఏం మాట్లాడుతున్నారో విని. ఏమిటి షెల్టర్లకు తరలించడము 3 లక్షల కుక్కల్ని అంటే కనుక 15,000 కోట్ల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు ఢిల్లీ ప్రభుత్వం భరించేటువంటి స్థితిలో ఇప్పుడు లేదు. కావున ప్రభుత్వాలు ఇప్పుడు ఆ కుక్కల్ని చంపేస్తాయి. ఆ విధంగా కుక్కలు చచ్చిపోతూ ఉంటే మేము చూడలేము అని చెప్పేసి జంతు ప్రేమికు సరే, షెల్టర్లో తరలించాలి అని చెప్పారు. అసలు లేని షెల్టర్లో ఎక్కడ తరలిస్తారు చెప్పు నువ్వు? షెల్టర్లు ఎక్కడున్నాయి అసలు? షెల్టర్లో కొన్ని ఒకవేళ తరలించాలంటేనే అవి ఫస్ట్ షెల్టర్స్ ఉండాలి. షెల్టర్స్ కట్టించాలి అంటేనే 2 వారాలు. మరి నువ్వైతే శాస్త్రం ఏదైనా చదివి ఒక గంటలోనో లేకపోతే అరగంటలో కట్టించేస్తావేమో తెలీదు. షెల్టర్లు కట్టించడానికే 2 వారాల సమయం సరిపోదు. మరి 2 వారాల్లో కుక్కల్ని తరలించి ఎక్కడ పెడతారని నువ్వు అనుకుంటున్నావు? నువ్వే చెప్తున్నావు కదా 3 లక్షల కుక్కలని. ఎక్కడ పెడతారని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. సంఘాలు పెట్టారు. నిజంగానేనండి ఇవి జంతు ప్రేమికుల సంఘాల లేకపోతే కుక్క ప్రేమికుల సంఘాల చెప్పాలి, వాళ్ళు స్పష్టం చేయాలి. ఇలా హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని మీ శాంపుల్ ఇవ్వండి. సాధారణంగా వీళ్ళు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే బయలుదేరుతూ ఉంటారు. గోవధలు, గోహత్యలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏమైపోయాయి? బక్రీద్ పండుగ నాడు ఇతను మాత్రం ప్రతిదానికి రియాక్ట్ అవుతూ వీడియో పెడుతుంటాడు. అలాగా ప్రతి సంఘటనకి వీడియో పెడుతున్నాడో లేదో ఒకసారి అది కూడా మరి చూసేద్దాము ఈ వీడియోలోనే. ఇంకా చెప్పాలి అంటే కోట్లాది గొర్రెలు, మేకలు బలైపోతూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి? వాటి రక్తాలు ఏర్లై పారుతూ ఉన్నప్పుడు ఈ సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయి? 2008లో అనుకుంటాను, నేపాల్కి చెందినటువంటి రాజు భారతదేశానికి వచ్చి వాళ్ళ వంశాచారం ప్రకారం కామాక్షి అమ్మవారి గుడిలో కొన్ని మేకలను బలి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఆ బలి కార్యక్రమం అనేది వాళ్ళకు తరతరాలుగా వస్తుంది. అంతేకాని ఆయన కొత్తగా మొదలుపెట్టింది కాదు. రాజవంశాల్లో కొన్ని ఆచారాలు. మరి కుక్కలు మాత్రమే జంతువులా, మేకలు కాదా, కోళ్ళు కాదా అనేసి అడుగుతున్నావు కదా. మరి మరి అవే మేకల్ని, కుక్కల్ని గుళ్ళు దగ్గర కొయ్యొచ్చా? ఆ నేపాల్ రాజు ఎవరో వచ్చి కోద్దామని అనుకుంటే అడ్డుకున్నారని చెప్తున్నావు.
ఉం? మరి నువ్వు జంతువుల్ని నువ్వేమాత్రం కాపాడావు? కుక్కను వదిలేలే, కుక్క అంటే నీకు పడదు కాబట్టి కుక్కను వదిలేద్దాం పోనీ. మరి మేకల్ని కాపాడాలి, కోళ్ళని కాపాడాలి అనేసి అంటున్నావు. మరి నువ్వు గుళ్ళు దగ్గరికి వచ్చి బలి ఇవ్వకూడదు అనేసి చెప్పాలి కదా నువ్వు. ఉం? జంతు ప్రేమికులు కుక్క ప్రేమికులా లేకపోతే జంతువులన్నిటికీ ప్రేమికులా అని అంటే నేను చెప్తున్నాను విను. మేము ఎంతో మందికి జంతువుల్ని బలి ఇవ్వకూడదు. మీకు కలిగితే అమ్మవార్లకి లేకపోతే దేవతలకి చీరలు పెట్టండి, బంగారం కొని పెట్టండి, ఇలాంటివి చేయండి, మీకు డబ్బులు ఉంటే బలి ఇవ్వడం తప్పు అని ఎంతో మందికి చెప్పాము. కొంతమంది మానేరు, కొంతమంది మారలేదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మరి గుళ్ళో ఉంటూ పూజారిగా ఉంటూ మరి నువ్వేమి ఎన్ని ఎన్ని జంతువులను కాపాడావు, ఎంతమందికి చెప్పావో చెప్పు నువ్వు. దాని మీద కూడా ఒక వీడియో పెట్టు. తరతరాలుగా వచ్చినవి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన కూడా కామాక్షి అమ్మవారికి కొన్ని పశువుల్ని బలి ఇద్దామనుకుని వచ్చాడు. వంశాచారం ప్రకారం వచ్చాడండి. అంతే వీళ్ళంతా బయలుదేరిపోయారండి. మొత్తం దేశంలో ఎక్కడా లేనటువంటి జంతు సంఘాలు, జంతు ప్రముఖుల సంఘాలు అందరూ వచ్చి ఆ రాజు తన యొక్క కార్యక్రమాన్ని, తాను చేపట్టాల్సినటువంటి ఆ యొక్క బలి కార్యక్రమాన్ని రద్దు చేసుకునేంత వరకు ఊరుకోలేదు. చివరికి వీళ్ళే గెలిచారు. రాజుగారు ఓడిపోయారు. ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి సాధారణమైన మనిషి వెళ్ళి ఒక గుడి దగ్గర ఒక ఒక కోడినో ఒక మేకనో బలిస్తే అది సమస్య కాదు. అంటే సమస్య కాదు అంటే అది అంత ప్రభావితం చేయదు. కానీ ఒక రాజు ఎక్కడి నుంచో ఒక నేపాల్ నుంచి వచ్చి ఒక రాజు గుడి దగ్గర కోడినో లేకపోతే మేకనో బలిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది నలుగురి మీద ప్రభావితం పడే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఆపడంలో తప్పు లేదు. దాన్ని నువ్వెందుకు తప్పు పడుతున్నావు? అంటే గుడి దగ్గర చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు అంటావా? నువ్వు గుడి దగ్గర చేసిన వాటికి బలి అయితే పర్వాలేదు, ఆవును మాత్రం ఏమీ చేయకూడదు అని చెప్తావు నువ్వు, అంతేనా? జంతువులంటే మరి నువ్వే కదా చెప్పావు, జంతువులంటే ఒక్కొక్కటే జంతువా లేకపోతే మిగిలిన జంతువులు కాదా అని. మరి నీ దృష్టిలో కుక్క మాత్రమే జంతువు, మిగిలిన వాటిని కుక్కను మాత్రమే చంపాలి, మిగిలిన వాటిని చంపకూడదా? గుళ్ళ దగ్గర అది చేస్తే పర్వాలేదా? కార్యక్రమం చేయలేదు. ఏదో మమ అంటే వీళ్లకు జంతువుల మీద ప్రేమ ఉంటే మనం కాదంటలేదు, చాలా సంతోషం. అది మానవత్వానికి అది ఒక గొప్ప ఉదాహరణ అని మనం చెప్పవచ్చు. కానీ కేవలం 1-2 జంతువుల పట్ల మాత్రమే ప్రేమ ఉండడం ఏమిటి? జంతువులు అంటే ఏమిటి? గోవు జంతువు కాదా? వీడు కుక్కని మాత్రమే ప్రేమిస్తారా? గోవును ప్రేమించారా? అలాగే మేకలను ప్రేమించారా? కోళ్లను ప్రేమించారా? ఇంకా రకరకాల ఎందుకు ప్రేమించడం నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆవుని నువ్వు ప్రేమిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావా? సరే, కోసుకొని తినేవాళ్ళు మూర్ఖులు ఉన్నారు, ఆవుల్ని కోసుకొని తినే మూర్ఖులు ఉన్నారు, హిందువులు పవిత్రంగా భావించే ఆవుల్ని కోసుకొని తినే మూర్ఖులు ఉన్నారు. మరి వాళ్ళకి ప్రేమించడం తెలియదు, కోసుకొని తినేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి, ఆ మూర్ఖులను అడ్డుకోవాలి. అది ఖచ్చితంగా జరగాలి. కానీ ఆవు పవిత్రమైన జంతువు అన్న తెలిసి నువ్వు ఆవుని ఎంతవరకు ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావా నిజంగా? ఆలోచించు ఒకసారి నువ్వు కూడా ఆవుని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆవుని హింస పెట్టట్లేదా? మీ వల్ల కూడా ఆవులు చచ్చిపోతున్నాయన్న విషయం నీకు తెలుసా? ఆలోచించుకో ఒకసారి. ఎలాగో చెప్పమంటావా? గృహప్రవేశాలు, వాటి వల్ల ఆవులు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఇల్లు కూడా మార్బుల్స్తోనో లేకపోతే టైల్స్తోనో కట్టడం జరుగుతుంది. మరి గృహప్రవేశాలకి ఆవుల్ని తీసుకొచ్చి వాటి మీద నడిపిస్తే అవి కాళ్ళు జారి పడిపోయి వాటి కాళ్ళు ఇరిగిపోయో లేకపోతే ఆ సమయంలో చనిపోవడం కూడా జరగవచ్చు. కాళ్ళు ఇరిగిపోతే మొత్తం కాళ్ళు ఏమైనా ఇరిగిపోతే దాని జీవితాంతం బాధపడాలి. అవునా కదా? మరి ఆ ఆవుల్ని అలా చేస్తున్నప్పుడు మీరు చెప్పబట్టే కదా వాళ్ళు అలా తీసుకొచ్చి నడిపిస్తున్నారు ఆవుల్ని. మరి నువ్వు ఆవుల్ని కొత్త ఇంట్లోని నడిపిస్తే ఎంత శుభమో, ఆవుకి అలాగే ఏమైనా ప్రమాదం జరిగి కాళ్ళు ఇరిగిపోవడం లేకపోతే ఆవు చనిపోవడం జరిగితే అది ఇంకా అశుభం, అది ఇంకా అశుభానికి దారి తీస్తుందని మీరు చెప్పాలి కదా. మరి అటువంటివి నువ్వు ఎప్పుడైనా చెప్పావా? అలాంటి వీడియోలు ఎప్పుడైనా పెట్టావా? ఇంకా కొంతమంది అయితే అవన్నీ పరిధులు దాటి అపార్ట్మెంట్ మెట్లు కూడా ఎక్కించడం జరుగుతుంది. అది అవి ఎలా చనిపోతున్నప్పుడు మీరు కారణం కాదా? ఇలాంటివి మీరు హిందువులకి మీరు చెప్పాలి కదా. బాబు, మీరు ఇల్లులు కట్టించుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి చేయకండి, ఎప్పుడు ఆవు నడవడం మంచిదే, కానీ అలాంటి ప్రమాదాలు జరిగి ఆవుకి ఏమైనా జరిగితే అది ఇంకా అశుభం జరుగుతుంది, ఆ ఇంటి మీరు కట్టుకున్న ఫలితం లభించదని మీరు చెప్పాలి కదా. అలా చెప్తే వాళ్ళు మారుతారు కదా. నువ్వేం చేస్తున్నావు?
జంతు ప్రేమికుల సంగతి వదిలే, కుక్కల్ని ఎవరో కాపాడమని అడిగారు వాటి గురించి వదిలే. నీ నువ్వు నువ్వు నీ నీకేదైతే నీ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత ప్రకారం నువ్వు చెప్పావా? జంతువుల్ని ప్రేమిస్తారా, మనుషుల్ని ప్రేమించారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. ర్యాబిస్ వ్యాధితో ఎంతమంది చనిపోతూ ఉన్నారు. మరి ఆ, జంతువుల్ని నువ్వు కుక్కల్ని మాత్రమే ప్రేమిస్తారా, జంతువులు మిగిలిన జంతువుల్ని ప్రేమించరా అని చెప్తూనే మరి ఆవుని ప్రేమించాలి, కుక్కల్ని మాత్రం తీసుకెళ్ళి షెల్టర్లో పెట్టేయాలని నువ్వెలా చెప్తున్నావు? ఆ? ఇది 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 నీ పైత్యం కాదా? నేను ఇప్పుడు చెప్పినట్టు నీకేమైనా కొంచెమైనా జ్ఞానం అంటూ ఉంటే ఆవు గురించి ఆ, అలా ఆలోచించి చెప్తావు. నీకు ఆలోచన రాదు, ఎందుకంటే మీకు ఆవు అంటే ఎందుకు ప్రేమ అంటే వాటి మీద వచ్చే ఆదాయం. ఆ? అంతేగాని అది జంతు ప్రేమికులకి నీలాగా ఆదాయం కోసం ఆ, స్వార్థంతో ఆలోచించే వాళ్ళకి తేడా. నేను ఇప్పుడు ఏం చెప్పాను, వాటికి అలా ఇబ్బంది పడుతుంది, అలాగ ఆ విధంగా చనిపోతే ఆవు అశుభం అన్న అన్న విషయం నీ బుర్రలోకి ఎప్పుడైనా వచ్చిందా? రాదు. ఎందుకంటే నీది అంతా బిజినెస్, నువ్వు చేసేదంతా వ్యాపారం. మేము యాక్చువల్గా వాటి వాటి ప్రాణం కోసం లేకపోతే వాటికి ఏమైనా అయితే ఆ, అవి ఎంత ఇబ్బంది పడతాయి అన్న ఆలోచనతో మేము చెప్తున్న ఆ, అది మేము చెప్తుంది అనమాట. అది నీకు మాకు ఉన్న తేడా. ఒక కుక్క పిల్ల పెంచి, అంటే పాపం ఆయన కూడా కుక్క పిల్ల పాపం డ్రైనేజీలో ఎక్కడో పడిపోయి ఉంటే దాన్ని రక్షిద్దామని చెప్పి తీశాడంటే అతను మంచితనానికే పోయాడు. తీసి దాన్ని శుభ్రం చేసి పరిరక్షించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ కుక్క ఇతన్ని కరిచింది. ఇతను పెద్దగా పట్టించుకోలేదు. అది అతనికి యమపాశమై కూర్చుంటుంది. తద్వారా ర్యాబిస్ వ్యాధి వచ్చి ర్యాబిస్ వ్యాధితో చనిపోయాడు. అతను చనిపోవడానికి ముందు అతను ర్యాబిస్ వ్యాధితో నరకయాతన అనుభవిస్తూ ఉన్నటువంటి వీడియోలు చూడండి ఒకసారి. నేను ఇంతకు ముందు కూడా వీడియో ఒకటి పెట్టాను. ఆ ర్యాబిస్ వ్యాధితో చనిపోవడం బాధాకర విషయమే. అలాగే అన్ని ఏ ఏ ఏ జబ్బు వచ్చినా కూడా ప్రతి జబ్బు కూడా మనిషి బాధతోనే చనిపోతాడు. ఎవడు కూడా ఏ జబ్బు ర్యాబిస్తోనే కాదు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. మరి ఆ వీడియోలు కూడా చూడు నువ్వు. ఇంకేం వ్యాధులు రావట్లేదా? ఆ? కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుంది. మరి మరి ఇంకా ఈ వేటి వల్ల ఇంకే వ్యాధులు రావట్లేదా? కుక్కను ఒక్కదాన్ని మనుషులకి దూరంగా పెడితే ర్యాబిస్ ఒక్కటి రాకుండా చేస్తే సరిపోతుందా? మిగిలిన వ్యాధులు వచ్చినా పర్వాలేదా? మరి మిగిలిన వ్యాధులు మనుషుల వల్ల రావట్లేదా? ఎయిడ్స్ ఇలాంటివి వాటి గురించి ఎప్పుడైనా వీడియో చేసావా? బాబు అలా ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే అలాగా సెక్స్లు చేయకండి, వాటి వల్ల ఎయిడ్స్ వస్తుందని ఎప్పుడైనా చేసావా? మరి మనిషికి చెప్పలేవా నువ్వు? ఆ? చాలా దారుణంగా ఉంటాయి. ఎంత భవిష్యత్తు ఉన్నటువంటి ఒక గొప్ప ఆటగాడు, యువకుడు ఈ విధంగా ర్యాబిస్ వ్యాధితో చనిపోయాడు అంటే ఎవరికైనా బాధిస్తుంది కదండి. ఈ విధంగా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. తాజాగా మీరు చూడండి, ఒక చిన్న పిల్లవాడు, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, ఒక చిన్న పిల్లవాడు వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక కుక్క వచ్చింది, 2, 3, 4, 5, 6 కుక్కలు వచ్చాయండి. 7వ కుక్క కూడా వచ్చింది. 7 కుక్కలు దాదాపుగా 7-8 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ బిడ్డ మీద, ఆ బాలుడి మీద ఏ విధంగా దాడి చేస్తున్నాయో చూడండి. అతను గట్టిగా అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. ఎంత దారుణంగా ఉంటుందండి. భయంకరమైనటువంటి అనుభవం అది. అప్పుడు ఇప్పుడు చిన్నపిల్లల మీద కుక్కలు అటాక్ చేసినాయి, కరెక్టే. అది అది ఎవరికైనా బాధాకర విషయమే. కానీ కుక్కల మీద చిన్నపిల్లలు రాళ్ళు ఇసడం, కర్రలతో కొట్టడం, లేకపోతే పెద్దోళ్ళు కర్రలతో కొట్టడం, రాళ్ళు ఇసడం ఎప్పుడు చూడలేదా నువ్వు? వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడావా? బాబు అవి అలా చేయకండి అని. ఎందుకంటే నీకు తెలీదు అలా చేస్తే ఏమవుతుందన్న విషయం నీకు తెలీదు. పర్వాలేదు, కర్రతో వాటిని కొడుతున్నాడు కాబట్టి పర్వాలేదు. అది ఈడిని కరిస్తే మనం మాట్లాడాలి కానీ కుక్కని ఏమైనా అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదా అన్న ఆలోచన నీకు. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే రాళ్ళు ఇసడం లేకపోతే కర్రతో కొట్టడం ఆ పిల్లలు కానీ లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు కానీ చేస్తే అవి గుర్తుపెట్టుకుంటాయి. ఎప్పుడైతే అలాగ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు, దానివల్ల మిగిలిన మనుషులను కూడా అటాక్ చేసే ఆలోచనతో అవి ఉండొచ్చు. ఎందుకంటే అవి జంతువులు. మనిషికే జ్ఞానం లేకుండా నువ్వెలా మాట్లాడుతున్నావో, ఆ పశువులు వాటికేం తెలుసు? విశ్వాసంగా ఉండడం, లేకపోతే వాటికి ఏమైనా ఆపద కలిగితే కరవడం, అవే తెలుస్తుంది వాటికి. అన్నీ తెలుసు అనుకుంటాం మనిషికి. నీలాంటోడు ఇలా మాట్లాడుతున్నాడు కదా. మరి అవి కుక్కలై జంతువులు కాబట్టి అవి అంతవరకు ఆలోచిస్తాయని నువ్వు అనుకుంటున్నావు. మరి అప్పుడు ఎప్పుడైనా నువ్వు వీడియో చేసావా? బాబు ఇలా కుక్కల్ని ఇలాగ కొట్టకూడదు, మనం ఇలాగ రాళ్ళు అవి విసరకూడదు అనేసి చెప్పవు. ఎందుకంటే అవి చూస్తున్నప్పుడు నీకు చాలా ఆనందించి ఉండొచ్చు నువ్వు.
లేకపోతే నీకు ఇలాగ కుక్కలు మళ్ళీ వాటిని వాటిని మనసులో పెట్టుకొని వాటిని మనుషుల మీద తిరగబడతాయన్న విషయం నీకు తెలీదు. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటితేనే గాని పిల్లలకి ఆహ్, మ మ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ చేయాలని చట్టం ఉంది. మరి ఇప్పుడు ఈరోజు రేపు నీకు తెలీదా? చిన్న చిన్న పిల్లలకి టూ వీలర్స్ ఇచ్చి రోడ్డు మీద పంపిస్తున్నారు. రోడ్డు మీద పంపించడం సమస్య కాదు. వాళ్ళేం చేస్తున్నారంటే కుక్కలు రోడ్డు మీద ఉన్నప్పుడు వాటిని బెదిరిస్తూ డ్రైవ్ చేయడం ఇలా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? కుక్కలు ఖచ్చితంగా ఇంకే టూ వీలర్ వెళ్ళినా కూడా వాటిని వెంట పడటం మొదలుపెడతాయి. ఆ! మరి ఎప్పటినుంచో ఉన్న చట్టాన్ని బాబు మనం పాటించకుండా పిల్లలకి టూ వీలర్స్ ఇస్తున్నారు. 18 సంవత్సరాలు దాటకుండా టూ వీలర్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా డ్రైవ్ చేయాలో తెలీదు. ప్రమాదాలు జరుగుతాయని నువ్వెప్పుడైనా చెప్పావా? వీడియో పెట్టావా? అది తప్పు కాదా? ఎప్పటినుంచో ఉన్న చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మరి నిన్న కాక మొన్న ఇచ్చిన తీర్పు పాటించాలని చెప్తున్నావే, మరి ఎప్పటినుంచో ఉన్న చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అంటే మనుషులు చేస్తున్నారు కాబట్టి పర్వాలేదంటావా? లేపోతే చిన్నారులు కాబట్టి వదిలేయమంటావా? బండి ఇవ్వొచ్చా? టూ వీలర్స్ ఇవ్వొచ్చా? కుక్కల్ని కర్రలతో కొట్టడం, రాళ్ళతో కొట్టడం చేస్తే ఊరుకోవచ్చా? వాళ్ళకి తెలీదు. చిన్న పిల్లలు కాబట్టి ఆహ్, ఎప్పుడో పెద్దోళ్ళు కొట్టడం, నీలాంటోళ్ళు రాళ్ళిసరడం, కర్రలిసరడం చూసుంటారు. అలా చేస్తే చెయ్యొచ్చు కావాలని మేము చేయొచ్చు కావాలని చేస్తారు. మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? మహిళ బయటకు వచ్చి ఉండకపోతే ఆ బాలుడి పరిస్థితి ఏంటి? ఆ బాలుడు ఇప్పుడు మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తుంది. జీవితంలో అన్ని అయిపోయిన తర్వాత సహజంగా మరణించడం వేరు. వయసులో ఉన్నప్పుడు కూడా అకాల మరణం అనేది కొంతమందికి సంభవిస్తూ ఉంటుంది. కారణాలు అనేకంగా ఉంటాయి. కానీ ఏ విధంగా 7, 8 కుక్కలు మీద పడి ఒక బాలుడిని కనుక పీక్కు తింటే ఆ మరణం ఆ బిడ్డకు ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత నరక యాతనగా ఉంటుంది, తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి కడుపు కోతలు మిగిలిస్తుంది. వీధి కుక్కలు ఇంత భయంకరంగా ఉన్నాయండి. వీధి కుక్కల బెడద ఈ స్థాయిలో ఉన్నది దేశంలో. నాకు కూడా తెలుసు. గతంలో మేము ఒక చోట ఉండేవాళ్ళం. రాత్రిపూట ఒక 8:30, 9కి మా వీధిలోకి రావాలంటే మరి వీధి కుక్కల బెడద ఉన్నది. అప్పుడు వీధి కుక్కల బెడద ఉన్నప్పుడు మరి నువ్వేం చేసావు? నువ్వేమైనా బెడద ఉన్నది కాబట్టి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఒక 10 సంవత్సరాలు క్రితం అనుకుంటాను. సుప్రీంకోర్టు ఆహ్, కుక్కల్ని చంపకూడదు. వాటిని ఏబీసీ ప్రోగ్రామ్ చేయించాలి అనేసి తీర్పిచ్చింది. మరి అప్పటి నుంచి నువ్వెందుకు మాట్లాడలేదు? బాబు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా! వెంటనే అమలు చేయండి. లేకపోతే వీధి కుక్కల భారం ఎక్కువవుతదనేసి నువ్వెందుకు మాట్లాడలేదు? వీడియో పెట్టావా నువ్వు? ఒక 10 సంవత్సరాల క్రితం కోర్టు తీర్పిచ్చినప్పుడు. మరి అప్పుడెందుకు పెట్టలేదు? ఇప్పుడెందుకు వెంటనే సుప్రీంకోర్టు కుక్కని తీసుకెళ్ళి ఆహ్, షెల్టర్‌లో పెట్టాలనగానే రియాక్ట్ అయిపోయి వీడియో పెట్టేస్తున్నావు. మరి అప్పుడెందుకు పెట్టలేదు? నీకప్పుడు బాధ్యత లేదా? ఇప్పుడు తెలిసిందా నీకు బాధ్యత? ఆ! కొంచెమైనా జ్ఞానం ఉందా నీకు? చూస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం మనోధైర్యం, గుండెధైర్యం లేకపోతే కనుక ఆ కుక్క చేసేటటువంటి హడావిడికి, ఆ కుక్కలు చేసేటటువంటి హడావిడికి మనం బండి మీద నుండి కింద పడిపోతాం. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. ఎవ్వరూ ఉండకపోతే కనుక అంతే సంగతి. కావున కుక్కలు మీకు ముఖ్యం కావచ్చు, జంతువులు మీకు ముఖ్యం కావచ్చు. కుక్కల్ని ప్రేమించండి. కానీ కుక్కల్ని మాత్రమే ప్రేమించకండి. జంతువులన్నింటినీ ప్రేమించండి. కుక్కల్ని ప్రేమించండి. కానీ మనుషుల్ని ప్రేమించడం మానేయండి. మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, కుక్కల్ని మాత్రం సంరక్షించాల్సిందే అని చెప్పేసి పోరాడుతూ ఉన్నటువంటి వీళ్ళ భావం. మనుషుల్ని ఎలా ప్రేమించాలో మీ దగ్గరే నేర్చుకోవాలా. మీ బ్రాహ్మణ వర్గం నుంచే మనుషుల్ని ఎలా ప్రేమించాలన్నది హిందూ సమాజం లేకపోతే మొత్తం దేశంలో ఉన్న ప్రజలు నేర్చుకోవాలి. మేము వినాలి. ఆ! మీరు మీ మీరు మీ ప్రేమ ఎక్కువైపోయే కదా! హిందూ సమాజం నుంచి ఎంతోమంది ఎన్నో ఆహ్, మతాలకు చెందినవారు ఇప్పుడు క్రిస్టియానిటీలోకి ఎళ్ళిపోయారు. క్రిస్టియానిటీలోకో లేకపోతే ఇతర మతాల్లోకెళ్ళిపోయారు. దానికి బీజం పోసింది మీరు కాదా? ఆ! ఇప్పుడు మనుషుల ప్రేమ నీకు గుర్తొచ్చిందా? మనుషుల్ని ఎలా ప్రేమించాలో నువ్వు మాకు చెప్తావా? మీ ప్రేమ ఎక్కువైపోయే కదా అలా జరిగింది. ఆ! మరి ఇప్పుడు ఆహ్, మీరు మీ ప్రేమ ఎక్కువ చూపించినోళ్ళు మీరు బానే ఉన్నారు. ఎళ్ళిపోయినోళ్ళు బానే ఉన్నారు. మధ్యలో మాలాంటి హిందువులు వాటి గురించి ఇప్పుడు హిందూ దేవుళ్ళని దూషిస్తుంటే, లేకపోతే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే, మాలాంటోళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు బానే ఉన్నారు. నువ్వు చెప్పాలా. ఇప్పుడు మనుషుల్ని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలన్నది నువ్వు ఇప్పుడు సమాజానికి చెప్పాలి. నువ్వు ప్రేమిస్తున్నావా మనుషుల్ని? నిజంగా ఎలా ప్రేమిస్తున్నావు చెప్పు? ఆ!
ఎందుకు? నీకెప్పుడు డాగ్ ఫీడర్స్ కనిపించలేదా? ఆ! వాటికి ఆకలి వాటి ఆకలి తీరి ఖచ్చితంగా మంచినీళ్ళు తాగడానికి నీళ్లు దొరికితే ఎవరిని ఏమనం. శుభ్రంగా తినేసి ఖచ్చితంగా పడుకుంటాయి. నువ్వు ప్రయత్నించలేదు. మాట్లాడడానికి మాత్రం ముందుకొచ్చావు. నువ్వెప్పుడు ప్రయత్నించలేదు. డాగ్ ఫీడర్స్ నీకెప్పుడు కనిపించలేదా? జంతు ప్రేమికులు అని అంటున్నావు. రోడ్ల మీద నీకెప్పుడు డాగ్ ఫీడర్స్ కనిపించాయి. వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తున్నారు కదా! ఇప్పుడు జంతు ప్రేమికులు రేపొద్దున్న ప్రభుత్వాలు పట్టించుకోవు. మీలాంటోళ్ళు అసలు పట్టించుకోరు. రేపొద్దున అసలు ఇలాంటి ఇప్పుడు ఈ డాగ్స్ ఎప్పుడైతే కంట్రోల్ అవ్వాలి అంటే జంతు ప్రేమికుల వల్ల కంట్రోల్ అవుతాయి. మీలాంటోళ్ళ వల్ల ఖచ్చితంగా జరగదు ఆ పని. మీ దృష్టిలో ఏంటంటే కుక్కల్ని తీసుకెళ్ళి చంపేయాల. అంతే. వాటిని ఎలాగా తగ్గించొచ్చు అన్నది మీకు తెలీదు. తగ్గించడం అన్నది ఒక 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 వాటిని బాధ పెట్టకుండా జరిగే ప్రక్రియ. అలాంటి చర్యల్లో నువ్వేమైనా నువ్వు చేసిన సేవ ఏదైనా ఉందా? ఇలా వీడియోలు వచ్చి ఇంట్లోని కూర్చొని వీడియోలు చేయడం తప్పించి నువ్వు చేసిన సేవ ఏదైనా ఉందా? చెప్పు. జంతు ప్రేమికులు లేకపోతే నువ్వంటున్న జంతు ప్రేమికులు లేకపోతే వీధుల్లోకొచ్చి కుక్కలకి అన్నం పెట్టేవాళ్ళు ప్రతి ఫీడరు కూడా చేసే పనేంటో తెలుసా? ఏబీసీ ప్రోగ్రామ్. వాటిని వ్యాక్సినేషన్ వేయించి వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి ఇది నీకు కనిపించిందా? అసలు జరుగుతుందన్న విషయం నీకు తెలుసా? తెలీదు. వీడియో ఏదో వస్తావు, మాట్లాడతావు గురువింద గంజలాగా. నువ్వేదో జంతువుల్ని ప్రేమిస్తున్నట్టు, ఒక ఆవుని ప్రేమించి జంతువుని ప్రేమిస్తున్నట్టు మాట్లాడతావు. మళ్ళీ మిగిలిన వాటిని ఏమి ఉండకూడదు అనేసి అంటావు. ఇప్పుడు డాగ్ ఫీడర్స్కి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదైతే పని చేసుకొని సంపాదించుకుంటున్నారో వాళ్ళ సంపాదనలో కొంత భాగం ఖర్చు పెట్టి వాటికి తిండి పెట్టడం అన్నది జరుగుతుంది. కొంతమంది ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు నేనన్నట్టు ఆ ఏబీసీ ప్రోగ్రామ్ చేయిస్తున్నారు వాళ్ళ సొంత ఖర్చులతో. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనుషులకున్నట్టు వాటికి హాస్పిటల్స్ అవి ఉండవు. చాలా దూరంగా ఉంటాయి. వాటిని తీసుకెళ్ళాలి. లేకపోతే ఆటోల మీదో లేకపోతే టూ వీలర్ మీదో వాటిని తీసుకెళ్ళాలి. ఇదంతా సమయంతో సమయము, శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. సొంతగా చేస్తున్నారు. ఇంకా నువ్వేమీ చేయవు. కానీ ఇంకా ఇది సరిపోదు. ఎవరైతే జంతువులను మాకిష్టం అని అంటారో వాళ్ళ డబ్బులతోనే షెల్టర్లు కట్టుకోమని నువ్వు చెప్తున్నావు. వాళ్ళు చేస్తుంది బిజినెస్ కాదు. కానీ నువ్వు చేస్తుంది బిజినెస్. వాళ్ళేం వ్యాపారం చేయట్లేదు. డాగ్‌కి వీధి కుక్కలకి అన్నం పెడితే ఎవరు డబ్బులివ్వరు. కానీ నువ్వు చేసే వ్యాపారానికి మాత్రం డబ్బులు బాగొస్తాయి. ఆ విషయం తెలీదా నీకు? నువ్విస్తున్నావా? లేకపోతే నీకు తెలీదా అసలు ఫీడింగ్ జరుగుతుందన్న విషయమే నీకు తెలీదు. లేకపోతే నువ్వెందుకు అంటావు? ఎప్పుడైనా ఎవరైనా తీసుకున్నారా? ఏమైనా చేశారా? నువ్వు చూసావా? ఇప్పుడు వీధిలోకొచ్చి కుక్కకి అన్నం వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాటి గురించి బాధ్యత తీసుకున్నట్టే. ఒక గుప్పెడు అన్నం పెడితే చాలు వాటి ఆకలి తీరుతుంది. ఆకలి తీరితే అవేమీ చేయవు ఖచ్చితంగా. ఆ విషయం నీకు తెలీదు. ఎందుకంటే నువ్వెప్పుడు అన్నం పెట్టి ఉండవు. నీకున్న పైత్యానికి వాటికి అన్నం పెట్టి ఉండవు ఖచ్చితంగా. వచ్చి షెల్టర్లు ఏర్పాటు చేసి కుక్కల్ని మీరే సంరక్షించవచ్చు కదా. వీధి కుక్కల్ని వీధిలోనే వదిలేయాలి. ఆ వీధి కుక్కలకి ఆహారంగా లేకపోతే ఆ వీధి కుక్కలకి ఆట బంతులుగా మనుషుల్ని బాలికల్ని వదిలేయాలి అని చెప్పేసి వీళ్ళు మరి ఆహారం లేకపోతే నువ్వేం చేస్తున్నావు? అదే నేను అడుగుతున్నాను. ఆహారం లేకపోతే వదిలేయాలి అని ఎవరన్నారు? ఆహారం పెట్టకుండా వదిలేయండి అని జంతు ప్రేమికులు వచ్చి వీధుల్లోకి చెప్తున్నారా? ఆహారం పెట్టకుండా అలాగే వీధుల్లో వదిలేయండి అని చెప్తున్నారా? అలాగా అడిగారు జంతు ప్రేమికులు. జంతు ప్రేమికులు కుక్కల గురించి చెప్పేవాళ్ళో లేకపోతే నువ్వంటున్న జంతు ప్రేమికులు చెప్పేది ఏంటో తెలుసా? వాటికి ఖచ్చితంగా నీళ్లు, ఆహారం దొరికితే అవి ఎవరి జోలికి వెళ్ళవని చెప్తున్నారు. నువ్వేం చెప్తున్నావు? వీధుల్లో వదిలేయండి. అన్నం అది లేకుండా, ఆహారం అది లేకుండా వీధుల్లోనే వదిలేయండి అనేసి అంటున్నారు అనేసి చెప్తున్నావు. నీకేమైనా బుర్ర ఉందా? నువ్వు విన్నావా? వాళ్ళు నీతో వచ్చి చెప్పారా? లేదు వాటిని వీధిలో వదిలేయాలా, అన్నం ఏం పెట్టకూడదు, కానీ వీధుల్లోనే అలా వదిలేయాలా, మనుషులను కొరుక్కొని తింటాయని చెప్పారా నీతోని? జ్ఞానం ఉందా నీకేమైనా?
మరి జంతు ప్రేమ నిజమో కాదో పక్కన పెట్టు. నువ్వు మనుషుల్ని ప్రేమిస్తున్నాను అన్నావు. మరి ప్రేమించే నువ్వు మనుషుల్ని ప్రేమించేది నిజమా? ఏది ప్రూఫ్ ఏది చూపించు. చూడండి, అది ఒప్పుకోదు అని చెప్తే కూడా చాలా మందికి బాధ చేసేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆ కుక్క కరిచి ర్యాబిస్ వస్తే కనుక, లేదంటే మా కుక్కకి ర్యాబిస్ శాస్త్రం గురించి మాట్లాడుతున్నావు. నీకు శాస్త్రం బాగా తెలిసినట్టున్నది. ఇప్పుడు మనం శాస్త్రం గురించి నాకైతే ఏం తెలీదు. నాకు కాకపోతే ఒక చిన్న అనుమానం. శాస్త్రం ఏం చెప్తుంది? పెళ్ళిళ్ళు, ముహూర్తాలు పెడతారు. హ్మ్. ఆ ముహూర్తాలన్నీ కూడా తిథులు, వారాలు, నక్షత్రాలు అన్నీ చూసుకొని పెడతారు. పెట్టి పెళ్లి చేస్తారు. అన్నీ చూసి చేసినా కూడా హ్మ్. కొన్ని కాపురాలు నిలబడట్లేదు. అంత అంత జాగ్రత్తగా చేసినా కూడా కాపురాలు నిలబడనప్పుడు మీరు పెట్టుడు ముహూర్తాలు పెట్టి ఎలా పెళ్ళిళ్ళు చేస్తున్నారు? దానికి శాస్త్రం ఒప్పుకుంటుందా? ఆ! ఇదంతా మీరు చేస్తుంది వ్యాపారం కాదా? ఇదా మీరు చూపిస్తున్న మనుషుల మీద చూపిస్తున్న ప్రేమ? రేపు వినాయక చవితి వస్తుంది. హ్మ్. ఇల్లులు ఎవరు కడగరు. గుడ్డలతో తుడిచేసి పూజ చేస్తారు. వినాయకుడి పూజ. దానికి శాస్త్రం ఒప్పుకుంటుందా? ఎందుకంటే కడిగితే ఇప్పుడు ఎవరు కూడా కడిగితే నీళ్ళు వెళ్ళడానికి ఎక్కడ దారి పెట్టట్లేదు. మరి శాస్త్రం దానికి ఒప్పుకుంటుందా? చెప్పావా ఎవరికైనా? బాబు మీరు ఇల్లులు ఇలా కట్టిస్తే పూజలు అవి చేసుకున్నప్పుడు ఇల్లు ఖచ్చితంగా కడిగి పూజలు చేయాలి. సున్నాలు మరి సంక్రాంతి ఇటువంటి పండగలు పెద్ద వచ్చినప్పుడు సంక్రాంతికి సున్నాలు అవి వేసి ఇల్లులు అవి శుభ్రంగా కడిగి పెద్దలకి భోజనాలు అవి పెట్టాలి మనం మూలన అని ఇప్పుడేం చెప్పావా? శాస్త్రం ప్రకారమే కదా మరి. మరి ఇదెందుకు శాస్త్రం ప్రకారం జరగట్లేదు? హ్మ్. మరి శాస్త్రం ప్రకారం కుక్కలు ఉండకూడదు. అదే కదా చెప్తావు. ఎందుకంటే నీకు కుక్కలు నచ్చవు కాబట్టి. ఇది శాస్త్రం ప్రకారం చెప్తావు. మిగిలినవి మాత్రం శాస్త్రం లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నీ వ్యాపారం జరగదు కదా! హ్మ్. ఇచ్చాం అనేవాడు కూడా ఉంటారు. హ్మ్. అది. కుక్క ఇంట్లో ఉంటే దేవతలు రారు ఇంట్లోకి. పిల్లి ఇంట్లో ఉంటే దేవతలు రారు. సరే పిల్లి గురించి వదిలేద్దాం. పిల్లి గురించి ఎక్కడ ఏమీ లేదు గాబట్టి వదిలేద్దాం. మరి కాశీలోని భైరవస్వామి టెంపుల్ ఉంది. తెలుసా నీకు? భైరవస్వామి అంటే తెలుసా? కుక్క. కాశీలో ఎవరుంటారో తెలుసా? ఈశ్వరుడు. మరి అంత పెద్ద పుణ్యక్షేత్రంలో భైరవస్వామి టెంపుల్ ఎందుకుంది? మరి చెప్పాలి కదా నువ్వు. బాబు ఇది శాస్త్రం ప్రకారం ఇంట్లో కుక్కుంటేనే దేవతలు రారు. మీరు ఏకంగా పుణ్యక్షేత్రంలోనే కుక్కకి ఆలయం కట్టించారు అని చెప్పావా ఎవరికైనా? లేకపోతే హిందువులు కాశీ వెళ్తున్న హిందువులకి బాబు మీరు కాశీ వెళ్తే వెళ్ళండి గానీ అన్నీ ఎళ్ళిన తర్వాత అన్నీ దేవాలయాలని సందర్శించండి గానీ అన్ని దేవుళ్ళని దర్శించుకోండి గానీ అక్కడ భైరవ స్వామి టెంపుల్ ఉంటది. దానికి మాత్రం ఎళ్ళకండి శాస్త్రం ఒప్పుకోదని చెప్పావా? హ్మ్. ఇప్పుడు చెప్పు. వీడియో మొదట్లోని ఓం అని ఒక ఓంకారం పెట్టి, ఈశ్వరుడి బొమ్మ పెట్టి, ఇలాంటి వీడియో చేసావు కదా! కుక్కలుండకూడదని. ఇప్పుడు నీ వీడియోలోకి దేవతలొస్తారా? లేకపోతే ఇలాంటి వీడియో చేసినందుకు నీ ఇంటికి వస్తారా దేవతలు? లేకపోతే కాశీలోని భైరవ స్వామి టెంపుల్ ఉంది గాబట్టి దేవతలు అక్కడికెళ్తారా? చెప్పు ఎక్కడుంటారో చెప్పు నీ శాస్త్రం ప్రకారం. హ్మ్. శాస్త్రం ప్రకారమే కదా! కుక్కలు ఉండకూడదని అన్నావు కదా! మరక్కడ ఆలయం ఎందుకు కట్టించారు కుక్కలకి? హిందువులు ఎందుకు పూజిస్తున్నారు కుక్కల్ని? కనీసం నువ్వు పవిత్రం పవిత్రం పవిత్రమైన ఆవు అని అంటున్నావు కదా! హిందువులకి పవిత్రమైన ఆవు. కనీసం ఆవుకెక్కడైనా ఆలయం కట్టించారా? కట్టించలేదు. కానీ కుక్క పవిత్రమో, అపవిత్రం నీ ప్రకారం కుక్క అపవిత్రం. కానీ దానికోసం ఆలయమే కట్టించారు. ఇంకా ఆవుకి లేదు. నువ్వు హిందువులు పవిత్రంగా భావిస్తారంటున్న ఆవుకి లేదు ఆలయం. కుక్కకి కట్టించారు. దాని గురించి మాట్లాడు. నీ వీడియో కూడా ఈశ్వరుడి విగ్రహంతో మొదలుపెట్టావు. మరి ఆ ఈశ్వరుడు ఉన్న పుణ్యక్షేత్రంలోనే కుక్కకి ఆలయం ఉన్నది. దాని గురించి మాట్లాడు. మరి చెప్పలేదా నువ్వు? కుక్కొక్కటే కుక్కకి ఆలయం కట్టించారు. మరి ఆవుకి లేదేంటి అని ఆలయం అనేసి చెప్పలేదా నువ్వు ఎవరికీ? ఈ సందర్భంగా చెప్తారు. జనమేజయ మహారాజు ఒక గొప్ప యాగం చేస్తూ ఉంటాడు.
ఆ యాగ వేదికకు ఈ దగ్గర కథ ఈ కథ ఈ కథ కుక్క ఉంటే దేవతలు రారన్న దీనికోసమే చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, కుక్క ఎక్కడెక్కడ ఉన్నది అన్నది. సో ఈ పార్ట్ని స్కిప్ చేద్దాం మనం. సంగతి ఉంది. సో, చెప్తాము అని చెప్పేసి మానవ ప్రేమికుల సంఘాలు కూడా రావాలండి. వచ్చి ఈ జంతువులనే కాదు మనుషుల్ని మానవ ప్రేమికుల సంఘాలు రావాలంట. చాలా బాగుంది. నువ్వేమంటున్నావు అంటే జంతు ప్రేమికులందరూ షెల్టర్లు కట్టించాలి, మానవ ప్రేమికుల సంఘాలు రావాలి. మరి జంతు ప్రేమికులు జంతువులను కట్టిస్తారు, మానవ ప్రేమికుల సంఘాలు ఎవరు ఏర్పాటు చేస్తారు? ఇంకెవరో చెయ్యాలి, నువ్వేమీ చెయ్యొద్దు. ఇది మంచి ఆలోచన, నువ్వు పెట్టు. మానవులను ప్రేమించే సంఘాన్ని నువ్వు పెట్టు. అందరూ అది చెయ్యాలి ఇది చెయ్యాలని నువ్వెక్కడ కూర్చొని చెప్పడం ఏంటి? నువ్వు పెట్టు మానవ ప్రేమ. జంతువు ప్రేమికులు షెల్టర్లు పెడితే ఖచ్చితంగా దానికి కూడా ఒప్పుకోరు. ఎందుకో చెప్పనా? వీళ్ళు ఎక్కడ పెట్టేస్తున్నారు, వాళ్ళు అక్కడ పెట్టేస్తున్నారని నీలాటోడు వచ్చి మళ్ళీ అడ్డుతాడు. కానీ మానవ ప్రేమికుల సంఘం పెట్టాలన్నది గొప్ప ఆలోచన. ఎక్కడ పెట్టినా ఎవరైనా అడిగారు అనుకో, బాబు ఇదేం సంఘం అనేసి అడిగినా, లేకపోతే ఆ సంఘానికి సంబంధించి చిన్న ఏదైనా ఒక బిల్డింగ్ లాంటిది కట్టించినా ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించే సంఘం కదా. మరి నువ్వు అది చెయ్యు. దానికైతే ప్రతి ఒక్కరు సహకరిస్తారు. నేను చెప్తున్నాను కదా, చెయ్యు, చేసి చూడు, మనుషుల్ని ప్రేమించు, స్టార్ట్ చెయ్యు. ఇదేంటి, ఒక 2 భార్యాభర్తలు పిల్లలు లేరని చెప్పి అనాథ శరణాలయం నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకున్నారంట. పెంచుకుంటే వాళ్ళు పెద్దయ్యి వాళ్ళు సంపాదించే ఆస్తి కోసం వాళ్ళిద్దరిని చంపేసి ఆ ఆస్తి తీసుకోవడానికి ప్రయత్నించారంట. ఇది ఇలా ఉంటుందన్నమాట మనుషులకి సహాయం చేస్తే. అదే కుక్కకి ఒక బిస్కెట్ కానీ లేకపోతే ఒక గుప్పెడు అన్నం ఒక్కరోజు పెట్టి చాలు. ఒక్కరోజు నువ్వు పెట్టద్దు, పోనీ ఆ పెట్టేవాళ్ళని చూడు, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అది జంతువుకి మనిషికి ఉన్న తేడా అర్థమైందా? అందుకనే జంతు ప్రేమికులు ఎక్కువ అవడంలోని తప్పులేదు, నీకు తప్పు అది. ఎందుకంటే నీకు అది తెలీదు. నీకు మనుషుల్ని ప్రేమించడం, అసలు నీకు మనిషి ప్రేమ గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే మీ వర్గం చేసిన తప్పుల వల్ల హిందూ సమాజానికి ఎంతో అన్యాయం జరిగింది. నీకు ఆ హక్కు లేదు. నువ్వు వీడియో ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మనిషికి ప్రేమిస్తే ఎలాగుంటుందో, జంతువులను ప్రేమిస్తే ఎలాగుంటుందో చెప్పాను కదా. అది అని చెప్పేసి నేర్పించాల్సినటువంటి అవసరం సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పిందండి. ఏం చెప్పింది అంటే, మేము ఇచ్చినటువంటి తీర్పుని ఏ జంతు ప్రేమికుల సంఘాల వాళ్ళు కానీ ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అని ప్రకటించింది. అయినప్పటికీ కూడా మళ్ళీ తగుదనమ్మా అని వీళ్ళు అన్ని పనులు కూడా మానేసి వీళ్ళు బయలుదేరిపోయారు. ఈ జంతు ప్రేమికుల సంఘాల వాళ్ళు తరచుగా వీళ్ళు చేసేటటువంటి కార్యాచరణ ఏమిటో నాకు తెలియదు. ఈ షెల్టర్లు వాళ్ళే ఏర్పాటు చేయొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును జంతు ప్రేమికుల సంఘాలు అమలు చేయవచ్చు. ఒక్కొక్క సంఘం కూడా ప్రదేశ షెల్టర్లు ఏర్పాటు చేసినా కూడా ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలైపోతుంది. జంతువుల్ని మాత్రమే కాదు మనుషులను కూడా ప్రేమించండి. దయచేసి జంతువుల్లో కుక్కల్ని మాత్రమే కాదు ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని కూడా ప్రేమించండి అని చెప్పేసి కోరుకుంటూ స్పష్టం. ఎందుకు ప్రేమించరని నువ్వెందుకు అనుకుంటున్నావు? జంతు ప్రేమికులు ప్రేమించరని, మిగిలిన జంతువులను ప్రేమించరని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటే అయిపోయిందా? కుక్కల్ని ప్రేమిస్తారు జంతువులు, జంతు ప్రేమికులు కుక్కలు మాత్రమే ప్రేమిస్తారు, మిగిలిన జంతువులను ప్రేమించరని నువ్వు అనుకుంటున్నావా? ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు, నేను ఇంకొక వీడియో చేస్తాను, అందులోని జంతు ప్రేమికులు జంతువులను మాత్రమే కాదు, కుక్కల్ని మాత్రమే కాదు, అన్ని జంతువుల్ని ఎలా ప్రేమిస్తారు అన్నది నేను దాని గురించి మాట్లాడతాను. ఆ వీడియో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జంతు ప్రేమికులకి కుక్కల మీద మాత్రమే కాదు, ప్రతి జంతువు మీద ప్రేమ అన్నది ఉంటుంది. ఏ జంతువుని ఇప్పుడు రోడ్ల మీద కోళ్ళని, గొర్రెల్ని కోసేస్తున్నారు, వాటి గురించి కూడా ప్రేమ ఉంటుంది. కానీ దీని గురించి ఎందుకు జంతు ప్రేమికులు పట్టించుకోవట్లేదో అది కూడా మనం మాట్లాడదాం వచ్చే వీడియోలో. ఇంకొక తర్వాత మళ్ళీ ఇంకా బోల్డ్ అని చాలామంది ఇలాగా పైత్యంతో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వీడియోల గురించి చేస్తున్నప్పుడు ఆ వీడియోలోనే మాట్లాడతాం వాటి గురించి.